ఎస్జీ మాత యాస్ట్రాలజీ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. ఒక యోగ ఫలితము అనేది ఎప్పుడు కలుగుతుంది? సో దానికి సంబంధించింది మనకి గురువుగారు సప్రమాణ జ్యోతిష్సారంలో చాలా అద్భుతంగా వివరించారు అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, సో ఈ టాపిక్లో అంటే జ్యోతిష్యానికి సంబంధించినటువంటి టాపిక్ కాకపోయినా, సో ఈ యోగం ఈ ఫలితం రావడంలో నా యొక్క స్వంత జాతకం యొక్క అనుభవాన్ని అంటే చిన్నగా షేర్ చేయాలి అనేసి నాకు అనిపించింది. ఎందుకు అంటే ఇది అందరికీ జ్యోతిష్యం నేర్చుకునే క్రమంలో ఉపయోగపడకపోవచ్చు, కానీ నాలా ఎవరైతే ఆ యోగ ఫలితం ఎప్పుడొస్తుందా అని వాళ్ళు వీళ్ళు చెప్తున్నప్పుడు ఎదురు చూస్తూ ఉండే వాళ్ళకి సో ఒక మంచి రియలైజేషన్ అయితే వస్తుంది అనే దానికోసం మాత్రమే ఈ వీడియో అందిస్తున్నాను. మేబీ ఇది అవసరం లేదు అనుకునేవారు, లేదు మనకెందుకు ఇతరుల జాతకం అని అనిపించినా కూడా హ్యాపీగా మీరు స్కిప్ కొట్టేయచ్చు. ఓకే, సో ఇది కేవలం ఏంటి అంటే సో నాలా ఎవరైతే ఫీల్ అయ్యారో వారికి ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది. ఓకే, అంటే యోగం ఏవైనా రెండు శుభగ్రహాలు కలిస్తే శుభయోగం, పాపగ్రహాలు కలిస్తే అది ఇబ్బంది పెడుతుంది. సో ఇంకా నేను ఇప్పుడు చెప్పేది మళ్ళీ ఆ శుభగ్రహాలతో కలిగిన యోగాన్ని ఇంకో గ్రహాలు చూస్తే ఏంటి అనేది మనకు అది లెసన్ అదా కాదు. ఇది జస్ట్ నా చార్ట్ నుండి నేను చెప్తున్నాను. సో ఇలా ఉన్నప్పుడు ఆ యోగం యొక్క ఫలితాలు, ఎందుకంటే మామూలుగా ఒక్కొక్క గ్రహమే ఒక్కో స్థానంలో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అంటే చతుర్థంలో ఉండే ఈ గ్రహము, దశమంలో ఉండే ఆ గ్రహము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అనుకున్నప్పుడు, రెండు గ్రహాల కలయికతో వచ్చినటువంటి యోగం యొక్క ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. సో అందులో గజకేసరి యోగము అవ్వచ్చు, శశమహాపురుష యోగం అవ్వచ్చు, ఎన్నో యోగాలు ఉన్నాయి కదా. సో అలా ఆ యోగం యొక్క ఫలితం రావడం మాత్రము చాలా ఎక్సలెంట్ అని వింటాము. అండ్ ఈ యోగం తర్వాత పేరేంటి, ఇంకా అల్టిమేట్ రాజయోగం. సో మీ జాతకాలలో రాజయోగాలు ఉన్నాయి అన్నప్పుడు ఇంకేంటి, ఒక్క గ్రహమే ఆ అద్భుతమైన ఫలితాలంటే, యోగము అనేదే ఫలితాలంటే రాజయోగం ఇంకేంటి చాలా ఫలితాలు ఇస్తుంది అనుకుంటాం. అండ్ మనందరికీ అంటే సప్రమాణ జ్యోతిష్సారమే అని కాదు, మిగిలిన జ్యోతిష్య పుస్తకాలలో మీరు చదువుకున్నట్లయితే ధర్మ కర్మాధిపత్య యోగము అనేది చదువుకుంటాము. ఓకే, ధర్మ కర్మాధిపత్య యోగము లేదా ధర్మ రాజ్యాధిపత్య యోగము అంటే 9వ అధిపతి 10వ అధిపతి, ధర్మస్థానము 9, కర్మస్థానము 10, ధర్మ కర్మాధిపత్య యోగము, ధర్మ రాజ్యాధిపత్య యోగం అని కూడా చదువుకుంటాం మనం. ఓకే, అంటే ఏ జాతకంలోనైతే 9వ అధిపతి 10వ అధిపతి యొక్క కలయిక జరుగుతుందో అది ధర్మ కర్మాధిపత్య యోగం అనబడుతుంది. ఈ యోగం మాత్రము అద్భుతమైన రాజయోగ ఫలితాలని ఇస్తుంది అనే విధంగా మిగిలిన జ్యోతిష్య పుస్తకాలలో చదువుకుంటాము. సో మరీ ముఖ్యంగా మన సప్రమాణంలోకి తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి దశమాధిపతి శుభగ్రహం అవుతాడు, దశమాధిపతి పాపగ్రహం అవుతాడు. కాబట్టి సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఆ యోగము అనేది ఉంటుందా ఉండదా అనేది 10వ గ్రహము అనేది శుభుడా ఆర్ పాపి దాన్ని బేస్ చేసుకొని మనం ఇంకా ఫీల్ అవుతాము. సో మరీ ముఖ్యంగా మనకి మకర లగ్న జాతకులకి శుక్రుడు పంచమ దశమాధిపతి, ఆయన శుభగ్రహం. బుధుడు ఏంటి షష్ఠ నవమాధిపతి, అంటే ఇక్కడ శుక్రుడు అండ్ బుధుడు, శుక్రుడికేమో దశమాధిపత్యము, బుధుడికేమో నవమాధిపత్యం వచ్చింది. అందుకే మకర లగ్న జాతకులకి బుధ శుక్రుల యొక్క కలయిక అనేది రాజయోగాన్ని ఇస్తుంది. అండ్ బుధ శుక్రుల కలయిక అనేది చాలా కామన్ కాంబినేషన్, ఎందుకంటే ఇవి ఒక్కొక్క రాశిలో నెల ఉంటాయి కాబట్టి, ఎప్పుడూ ఒక రాశికి వెనక ముందే ఉంటాయి కాబట్టి వీటి యొక్క కలయిక అనేది చాలా జాతకాలలో జరుగుతుంది. అఫ్కోర్స్ నాది మకర లగ్నము, సో శుక్ర బుధుల యొక్క కలయిక ఉంది కాబట్టి సో ఇది వట్టి యోగమే కాదు రాజయోగ ఫలితాన్ని ఇస్తుంది. అసలు ధర్మరాజ్యాధిపత్య యోగం ఉంది అనేసి చెప్పినప్పుడు మనం ఎవరమైనా నేర్చుకునే క్రమంలో అవ్వచ్చు, ఇంకా జ్యోతిష్యం గురించి తెలియని క్రమంలో ఇలాంటి మాట చెప్పినప్పుడు మనం ఎంత ఫీల్ అయిపోతాము, ఓ నాకు ఈ యోగం చాలా అద్భుతమైన రాజయోగ ఫలితాలు ఇస్తుంది సంథింగ్ అది ఇది అనేసి. కానీ ఇలాంటివి చెప్పిన వాళ్ళు ఎవరు కూడా ఆ యోగ ఫలితాలు ఎప్పుడు వస్తాయి అనేది ఎప్పుడు చెప్పరు. ఎప్పుడో వస్తాయి లేండి, ఆ దశలు అంతర్దశలు సంథింగ్ అలా చెప్పేస్తూ ఉంటారు. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా అంటే మన జాతకంలో చూసుకున్నప్పుడు అలా ఉన్నా, సో నాకు వచ్చినటువంటి క్లారిటీ మన సప్రమాణ జ్యోతిష్సారంలో గురువుగారు చెప్పింది ఏదైతే ఉందో, రెండు శుభగ్రహాలు కలిస్తేనే అదిని యోగం అంటారు. దీనికి ఒక పాపగ్రహం యాడ్ అయినా కూడా అందులో ఫలితం తగ్గడమో సంథింగ్ దీనికి మళ్ళీ వేరే రూల్ చెప్పారు. ఓకే, సో ఇలా రెండు శుభగ్రహాలు కలిసినప్పుడు ఖచ్చితంగా యోగం అవుతుంది. ఆ యోగం కూడా
అంటే దశమంలో కానీ చతుర్థంలో కానీ ఉన్నప్పుడు అది ఫుల్ పర్సంటేజ్ అంటే 100% యోగంగా, 11th ఏర్పడినప్పుడు 75%గా. సో ఇలా ఇచ్చారు. మళ్ళీ అందులో స్పెసిఫిక్గా ఈ రూల్ అయితే మనకి ఎక్కడా చెప్పరండి వాస్తవానికి. సో యోగం ఏర్పడినా కూడా అది ఏ భావంలో ఏర్పడిందో దాన్ని బట్టి ఆ యోగ ఫలితం ఈ జాతకుడు ఎంత అనుభవిస్తాడు అనేది కూడా గురువుగారు చెప్పారు. సో ఆ విషయంలో కూడా హ్యాపీగా నేను అనుభవించే స్థానంలోనే నాకు ఈ 2 గ్రహాల కాంబినేషన్ జరిగింది అని అనుకొని, అంటే మొదట్లో మాత్రము ఇంకెప్పుడు వస్తుందో ఆ ఫలితాలు అని అనుకున్నా కూడా, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్థానాలలో ఉంది కాబట్టి ఇక్కడి వరకు పర్లేదు అనుకున్నా. నెక్స్ట్ ప్రాసెస్ విషయానికి చూసుకోండి, ఆ యోగ ఫలితము అనేది ఏదైతే ఆ 2 గ్రహాలలో మొదటి దశలో దాని ఇంకో గ్రహం యొక్క అంతర్దశలో, ఫర్ ఎగ్జాంపుల్ శుక్ర దశలో బుధుడి యొక్క అంతర్దశలో మాత్రమే ఆ యోగం యొక్క పూర్తి ఫలితాన్ని అనుభవిస్తారు. ఓకే, అంటే ఆ ఫలితం కూడా వచ్చేసినట్టే ఇలాంటి టైంలో అనే విషయాన్ని అక్కడ చెప్తారు. ఓకే, సో ఇలా చూసుకున్నప్పుడు ఏంటి, నేను ఎప్పుడూ అనుకునేదాన్ని అంటే ఇంకెప్పుడో వస్తుంది ఆ యోగం యొక్క ఫలితంలో. ఇక్కడ చూడండి, సో నాది మకర లగ్నం అండ్ బుధ శుక్రుల కలయిక అనేది నాకు 11th హౌస్లో ఉంది అండ్ పంచమాన్ని చూస్తున్నారు. సో గురువు గారు చెప్పినట్టుగా 2 శుభగ్రహాలు అయ్యాయి. ధర్మ రాజ్యాధిపత్య యోగం అయినా కూడా అది ఒక అంటే 75% యోగం ఇచ్చేటువంటి దానిలోనే ఉంది. అండ్ నా జాతకంలో ఉండే ఒక చిన్న పాజిటివ్ ఏంటి నాకు తెలిసినంత వరకు ఏంటి అంటే, నా దానిలో లగ్న పంచమ నవమ స్థానాలు అంటే లగ్న స్థానం మీద, పంచమ స్థానం మీద, నవమ స్థానం మీద ఏ పాపగ్రహాల యొక్క దృష్టి కానీ ఏ పాపగ్రహాలు కానీ కూర్చోలేదు. అండ్ కేవలం స్థానాల మీద మాత్రమేనా అంటే లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి ఈ 3 గ్రహాల మీద కూడా ఏ పాపగ్రహాల వీక్షణ లేదు. అంటే ప్రత్యేక వీక్షణ, పరస్పర వీక్షణ, ఎదురెదురు వీక్షణ ఏదీ లేదు. అంటే ఏంటి, లగ్న పంచమ నవమ స్థానాలు, లగ్న పంచమ నవమ అధిపతులు అన్నీ ఒకవైపు, పాపగ్రహాలన్నీ ఒకవైపు, ఎవరి పని వాళ్ళే చేసుకుంటున్నారు. ఓకే, సో ఇలా జరుగుతూ ఉండడము ఇవన్నిటి ద్వారా ఇంకా మనకి ఎప్పుడో వస్తుంది ఫలితం అని అనుకున్నా కూడా ఆల్రెడీ నాకు శుక్రదశలోని బుధ అంతర్దశ కంప్లీట్ అయ్యింది. సో ఇలా ఆ దశ నెక్స్ట్ ఈ పాయింట్స్ అన్నీ మ్యాచ్ అవుతూ వచ్చాక గురువుగారు లాస్ట్లో చెప్పింది కూడా శుక్రదశలోని బుధ అంతర్దశలో, అంటే నాకు ముందు వచ్చింది శుక్రదశ కాబట్టి బుధ అంతర్దశలో ఈ ఫలితం ఇవ్వాలి అనేసి మనకి ఆల్రెడీ అర్థమైపోయింది. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, వాస్తవానికి నాకు శుక్రునిలో బుధ అంతర్దశ జరుగుతూ ఉన్నప్పటికీ నా ఏజ్ 20 years. ఓకే, సో అంటే మ్యాక్సిమం నేను చేసింది బీఎస్సీ బీఎడ్. సో ఒక 20 సంవత్సరాల వయస్సు వరకే బీఎడ్ కంప్లీట్ అవ్వడంలో చాలా చిన్న వయసులో కంప్లీట్ అవ్వడం కూడా అని చెప్పొచ్చు. అండ్ అప్పుడు ఏంటి అంటే 2011 to 2012 నా బీఎడ్ బ్యాచ్. సో అప్పుడు మనకి తెలంగాణ ఇష్యూస్ వల్ల కేవలం 5 monthsలో 5 నెలల్లో బీఎడ్ కోర్స్ కంప్లీట్ చేసింది ఎవరైనా ఉంది అంటే మా బ్యాచే. అంటే చాలా ఎర్లీ ఏజ్లో ఒక ఫ్లోలో వెళ్తూ ఎడ్యుకేషన్లో మంచి ర్యాంకర్గానే సో 2011 to 12లోనే ఇది బీఎడ్ కోర్స్ని కంప్లీట్ చేయడము. అప్పుడే టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మాకు ఇంకా ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నప్పుడే డిఎస్సి కూడా ఇచ్చేశారు ఈ 2012లోనే. సో ఏంటి, ఆ డిఎస్సికి మమ్మల్ని కూడా ఎలిజిబిలిటీ అంటే ఏంటి, ఖచ్చితంగా ఇప్పుడు బీఎడ్ చేస్తున్నటువంటి విద్యార్థులు కూడా ఈ ఎగ్జామ్ రాయొచ్చు టెట్ క్వాలిఫై అయ్యి అనేసి. అంటే మాకు టెట్కి అవకాశం ఇచ్చారు, డిఎస్సికి అవకాశం ఇచ్చారు. అండ్ నాది బీఎడ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్. సో అండ్ నాకు టీచింగ్ అంటే ప్యాషన్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇలా వెళ్ళినటువంటి క్రమంలో అంటే అంత వాస్తవానికి చాలా చిన్న ఏజ్లోనే ఇక్కడ దాకా వెళ్ళి, సో ఈ టైంలో అంటే నా మీద నాకంటే మా గ్రామం వాళ్ళకి అవ్వచ్చు, అందరికీ అవ్వచ్చు, ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లో మ్యాథ్స్ టీచర్ స్కూల్ అసిస్టెంట్గా లావణ్య ఫిక్స్ అనే విధంగా ఉండేది. ఓకే, సో వాస్తవానికి ఎగ్జామ్ రాస్తే మేబీ అలా జరుగుండేదేమో నాకు తెలీదు. బట్ ఆల్ ఆఫ్ సడన్గా అంటే 2012లోనే నాకు మ్యారేజ్ జరిగింది. అంటే బీఎడ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నప్పుడే అది అంటే ఆ టైంలో చేయాలి అని కూడా అసలు అనుకోలేదు. ఆల్ ఆఫ్ సడన్గా
ఎలాంటి కారణం లేదు అసలు, బట్ జరిగిపోయింది. అది కూడా ఏంటి అంటే, ఒకటి నా జాతకంలో ఉండే ప్లస్ శుక్రుడి యొక్క 2 గృహాలు, ఇవి రెండూ కూడా పూర్తి 100% పాజిటివ్గా ఉన్నాయి. అంటే శుక్రుడు ఆల్రెడీ శుభగ్రహం, పైగా బుధుడితో కలిసి ఉన్నాడు. అండ్ నాకు లగ్నంలో ఉన్న శని ఇటు తులని చూస్తున్నాడు, శుక్రబుధులు పంచమాన్ని చూస్తున్నారు. అంటే శుక్రుడి యొక్క 2 గృహాలు పూర్తిగా, అంటే ఏ ఒక్క పర్సంటేజ్ కూడా పాపత్వం లేకుండా 100% శుభత్వంలో ఉన్నాయి. సో మేబీ వివాహ కారకుడు శుక్రుడు అవడము, శుక్రుడు మేనత్తకి కారకుడు కూడా అవడం వల్ల మేనత్త కుమారుడైనటువంటి మా మేనబావనే నేను చేసుకున్నాను వాస్తవానికి, చాలా ఇష్టపడే. సో అనుకోకుండా అండ్ నిజంగానే బయటదేదో సంబంధం వచ్చింది, ఆ సంబంధం చాలా మంచిది, సో ఇప్పుడు చేసేయాలి అనే విషయం కూడా కాదు అసలు. అంటే ఫస్ట్ నుండి చేసుకుందాము అని అనుకునే వాళ్ళమే, సో ఎప్పటికైనా చేసుకునే వాళ్ళమే. సో ఇరువైపుల నుండి అసలు ఎలాంటిది లేదు అది. బట్ ఎందుకో అది అలా జరిగిపోయింది ఆల్ ఆఫ్ సడన్గా. అండ్ విద్యలో ఇంత ఫాస్ట్ ఉండే నేను, విద్యకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చే నేను, జస్ట్ పెళ్ళికి సంబంధించిన చిన్న చిన్న కార్యక్రమాలలో పడి టెట్ ఎగ్జామ్ని చివరి నిమిషంలో మిస్ చేసుకున్నాను. ఆ టైంలో అఫ్కోర్స్ అసలు వెళ్ళాలి నేను, బట్ అది చాలా చిన్న మిస్టేక్ నా వల్లనే, నేనే లైట్ తీసుకోవడం, నేనే మిస్ చేసుకున్నాను వాస్తవానికి. సో ఇంకా టెట్నే మిస్ చేసుకున్నాక బిఎడ్ రిజల్ట్స్ ఓకే అన్నీ బాగానే ఉన్నాయి, బట్ డిఎస్సికి ఎలిజిబిలిటీ ఎలా అవుతాను? ఇంక ఎలిజిబిలిటీయే కాదు. సో అప్పుడు కనుక అది మిస్ చేసుకోకపోతే ఖచ్చితంగా అదే ఫ్లోలో, అంటే నా గురించి నాకంటే ఇప్పుడు వాళ్ళకి మాత్రం అందరికీ తెలుసు, అండ్ ఎవరైనా కూడా ఖచ్చితంగా ఇది నేను సాధించేదాన్ని అనేదే 100% నమ్మకంతో ఉండేవారు. అంటే నాకు కూడా అంత నమ్మకం ఉందనుకోండి, బట్ ఇంకా ఇప్పుడు చేయలేదు కాబట్టి ఇంకా చెప్పుకోవడం దండగా. సో కాబట్టి ఏంటి, ఇది చాలా చిన్నది నిజంగా. ఏదో నా వివాహ టైమే టెట్ ఎగ్జామ్ రోజు ఉంటే అప్పుడు కొంచెం వేరు, కానీ అలా కూడా ఏం రాలేదు పాపం అది. కాకపోతే చిన్ని కారణాల కోసం నేను దీన్ని పక్కన పెట్టాను. నాకు నేనుగే, నా పాపం ఫ్యామిలీ వాళ్ళు కానీ మా ఈయన కానీ అసలు ఎవరి వల్ల కాదు, నాకు నేనే లైట్ తీసుకున్నాను అసలు. బట్ ఎందుకు తీసుకున్నాను అప్పుడు నాకు తెలియదు కానీ. సో ఇదంతా జరిగే క్రమంలోనే నాకు శుక్రునిలో బుధ అంతర్దశ జరుగుతూ ఉంది వాస్తవానికి. అండ్ లగ్నంలో ఉన్న శని మనకి దశమ స్థానాన్ని చూస్తాడు, అండ్ బుధ శుక్రులు పంచమాన్ని చూస్తున్నారు, దశమాధిపతి బాగున్నాడు. అంటే ఏంటి, ఉద్యోగం చేయడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ, సంపాదనకి డోకాలేంది, శుక్రబుధులు 11లో ఉండడము. సో ఈ విషయంలో మాత్రం ఏ ఇబ్బంది లేకపోయినా కూడా చిన్న దీన్ని తీసేయడం వల్ల ఇక్కడ దాకా రాలేదు నేను. మేబీ ఈ టెట్ రాసుంటే డిఎస్సి వచ్చేదా రాకపోయేదా అనేది దేవుడికి తెలుసు. మేబీ ఇది రాసి ఉంటే మాత్రం ఎలిజిబిలిటీ ఖచ్చితంగా సాధించేదాన్ని. మేబీ ఇది కూడా వస్తే అదే 20 ఇయర్స్లో, జస్ట్ 20 సంవత్సరాల వయసులోనే స్కూల్ అసిస్ట్కి చాలా మంచిగా హెచ్ఎం స్థాయికి చాలా తొందరగా వెళ్ళేదాన్ని వాస్తవానికి. సో ఏదైతే నాకు టీచింగ్ ప్యాషనో అందులోనే ఉండిపోయేదాన్ని. కానీ అలా జరగకపోవడానికి కారణం ఇక్కడ దీన్ని నేను మిస్ చేసుకోవడం, నాకు నేనుగా మిస్ చేసుకున్నాను. సో తర్వాత చాలా ఫూలిష్గా బిహేవ్ చేశానా నేను, సంథింగ్ అలా ఇలా అని చాలా అనుకునేదాన్ని. అండ్ ఇది ఎప్పుడైతే విన్నానో మేబీ నాకు మరి ఆ టైంలో కలిగే అటువంటి ఆ ఫలితం ఏంటి మరి, అసలు అప్పుడు నిజంగానే నాకు అంత చిన్న వయసులో అంత మంచిగా వచ్చుంటే ఈ టైంకి నేను అసలు ఒక దానిలో ఉండేదాన్ని. సో అలా కలగడానికి ఈ ఫలితం అనేది అప్పుడు నాకు చాలా బాగా హెల్ప్ అయ్యేది. సో అప్పుడు నాకు ఏదైతే ఆ రాజయోగం అనేది ఉందో ఆ రాజయోగ ఫలితము అనేది నేను అనుభవించిన దాన్ని అయ్యేదాన్ని కదా. మరి అసలు ఆ యోగ ఫలితం కనీసం నాకు అప్పుడు కూడా రాలేదు. మరి రాకపోవడానికి నాకు అసలు ఏం నెగటివ్స్ కూడా లేవు. బుధ శుక్రుల మీద వేరే పాపగ్రహాలు లేవు, యుతి బాగుంది, అండ్ 11th హౌస్లో 75%, ఇట్స్ ఎనఫ్. ఆ దశ అంతర్దశలు అండ్ గోచార రీత్యా అప్పుడు కూడా శని బాగున్నారు. సో ఇవన్నీ చూసుకున్నా మరి ఎందుకు అప్పుడు గనక అది జరిగి ఉంటే ఆ యోగం యొక్క ఫలితం ఇప్పటిదాకా కూడా ఇలా అనుభవించేదాన్నే కదా అనేసి నాకు చాలాసార్లు డౌట్స్ వచ్చేది. కానీ అంటే నాకు మళ్ళీ ఈ డౌట్ని నేను వేరే వాళ్ళకి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళ నుండి రిసీవ్ చేసుకోవడం కంటే, ఎలాగో మనకి పంచమము శుక్రుడు అంటే ఇదంతా బాగుంది. సో ఎప్పుడు నాకు డౌట్స్ కలిగినా కూడా బై గాడెస్ గ్రేస్ ఏంటి అంటే, నా మనసులో ఆ సందేహానికి సమాధానం కూడా బై గాడెస్ గ్రేస్ దానివల్ల దొరుకుతుంది, కానీ మనమేం తెలివికల్ల వాళ్ళమని కాదు. బట్ అమ్మ దయ వల్ల
ఒక ఆన్సర్ అయితే వస్తుంది. సో మేబీ కానీ ఆలోచన మాత్రం చాలా ఎక్కువ చేస్తాం. ఎప్పుడైతే మన ఆలోచనలకి పదును పెడితేనే కదా అది ఎంత షార్ప్ అవుతుంది అనేది తెలిసేది. సో మనకి అది ఆల్రెడీ రాసిపెట్టి ఉంది కాబట్టి ఆ ఆలోచనలు మాత్రం ఎక్కువ చేయడం వల్ల నాకు దొరికిన సమాధానం ఏంటి అంటే, ఆ టైంలో నా వైవాహిక జీవితం మొదలు కావడం. ఆ టైంకి దీని యొక్క విలువ తెలియకపోవచ్చు, బట్ నాకు ఈ టైంలో రాజయోగం వచ్చిందా అంటే ఎస్, నేను ఇప్పుడు చాలా ప్రౌడ్గా చెప్తాను, ఎస్ నాకు రాజయోగ ఫలితం వచ్చింది అనేసి. ఓకే, ఎందుకంటే వాస్తవానికి వైవాహిక జీవితంలో చిన్న చిన్న దోషాలు ఉండడం ఈ కలియుగంలో చాలా కామన్ అయినప్పటికీ, సో మిగిలిన వాటి వల్ల అంటే నేను కొంచెం తెలివైన దాన్ని అనేది ఉన్నప్పటికీ కూడా ఈ తెలివితేటలతో పాటుగా పొగరు, కోపము, నాదే సాగాలి అనే పంతము, ఇవి కూడా నాకు స్వతహాగా నా ఊహ తెలిసిన దగ్గర నుండి చాలా ఎక్కువ ఉండేవి. ఓకే, అంటే మనము పాజిటివ్స్ ఉన్నా నెగటివ్స్ ఉన్నా రెండు ఓపెన్ అవ్వాలి కాబట్టి, సో ఈ రెండు ఉన్నప్పటికీ ఏంటి అంటే, సో అలాంటి స్వభావం కూడా నాకు ఉండేది వాస్తవానికి. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే నన్ను భరించడం కొంచెం కష్టమేమో అవతలి వాళ్ళకి అనే విధంగా కూడా ఉండేది. మేబీ అలానే అనుకుంటారేమో బయట వాళ్ళు. సో మేబీ ఈ ప్లేస్లో ఇప్పుడు మ్యారేజ్ అవ్వకపోయినా, ఇది కాకుండా సంథింగ్ తర్వాత అప్పుడు ఉద్యోగం వచ్చి సంపాదనకి మాత్రమే ప్రియారిటీ ఇచ్చి అటువైపు మాత్రమే వెళ్తే అసలు బంధానికి అంటే రిలేషన్కి నేను ఇలాంటి విలువ ఇచ్చేదాన్నేమో కాదో. సో ఇదంతా నాకు చాలా అనిపించిన తర్వాత, సో ఎప్పుడైతే ఆ టైంలో అనుకోకుండా, ఇది కూడా మేము ఏదో ప్లాన్ చేసుకొని ఇంత అనుకోలేదు, అసలు అనుకోకుండా ఏదైతే మా జీవితంలోకి అది వచ్చిందో, నా జీవితం ఎస్పెషల్లీ, సో ఇప్పటికీ అండ్ ఎప్పటికీ నా లాస్ట్ వరకు నన్ను భరించేవాడు దొరికాడు అనేది మాత్రం చాలా గొప్పగా చెప్పొచ్చు. సో అలాంటి వారిని పొందడం కోసము నాకు ఇందులోని ఈ ఫలితం పనికొచ్చింది. ఓకే, సో ఉద్యోగం ఇవ్వలేదు అనే దానికంటే కూడా ఇది రాకపోయినంత మాత్రాన అండ్ నేను ఆ టైంలో నాకు ఈ ఫలితం రాకపోయినంత మాత్రాన ఎప్పుడూ కానీ నా దశమ స్థానం, నా లాభస్థానం నేను పోయేంతవరకు కూడా ఉంటాయి. అంటే ఎప్పుడూ నా సంపాదన ఆగలేదు అండ్ ఎప్పుడూ నా బ్రెయిన్ అసలు పనిచేయడం ఆపనే లేదు అసలు. సో ఇది ఎందులో ఉన్నా ఇది ఆగలేదు. బట్ ఈ టైంలో గనక ఇది జరగకపోయి ఉంటే కొంచెం డిఫరెంట్గా ఉండేదేమో, నన్ను భరించకపోయేవారేమో ఎదుటి వాళ్ళు అనే విధంగా మాత్రం అర్థమైంది. అంటే తర్వాత కూడా నేను ఒక వివాహ వ్యవస్థకి ఎందుకింత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అండ్ దీని మీద నేను ఎందుకింత ఫోకస్ పెడుతున్నాను, అనుకోకుండా నేను దీని గురించే ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నాను. సో ఈ ఆలోచనల్లో, ఈ ఇబ్బందిలో, ఈ భయంలో, సో ఇవన్నింటిలలో కూడా నాకు తెలియకుండా ఏదైనా ఆన్సర్ ఉందా అని గమనిస్తే మాత్రము ఆ రాజయోగ ఫలితం మాత్రము నాకు ఖచ్చితంగా లభించింది. ఆ లభించింది అనడానికి కావలసిన ప్రూఫ్ ఏంటి అంటే, వాస్తవానికి నన్ను భరించేవారు దొరికారు. దట్స్ ఇట్. అది మాత్రము ఆ యోగ ఫలితమే. సో అందరూ అనుకుంటారు రాజయోగ ఫలితము అనగానే తీసుకెళ్ళి ఒక సింహాసనంలో కూర్చోబెడితేనే, లేదా కటిక పేదవాడి నుండి చాలా ధనవంతుణ్ణి చేస్తేనేమో, సంథింగ్ ఇలా ఉంటాయి కదా కొన్ని ఏవో హైగా, అలాంటివి కలిగితేనే రాజయోగం అనేది ఎప్పుడూ కాదు. నీ జీవితంలో నువ్వు చివరి వరకు దేనినైతే కోరుకుంటావో, అది ఇవాళ ఒకటి కోరుకుంటావు కావచ్చు, ఓ 5-6 సంవత్సరాల తర్వాత వేరే ఒకటి కోరుకుంటావు. అంటే నీ మనస్సు కోరుకోవడంలో చాలా చేంజెస్ చూపెడుతుంది. కానీ ఏదైతే లైఫ్ లాంగ్ నువ్వు కోరుకునే ఒక అంశం ఉంటుందో అది జీవితాంతం నీతో పర్మనెంట్ అయ్యే విధంగా చేయగలగడమే రాజయోగం. అంటే ఇది నేను నా స్వంత అనుభవంలో నేర్చుకున్నాను. కానీ ఇదే నిజమమ్మా, అందరు ఇలాంటివే కోరుకోండి, సింహాసనాన్ని కోరుకోకండి అని మాత్రం నేను ఎప్పుడూ చెప్పను. ఎందుకంటే ఒక్కొక్కరి ఆలోచన ఒక్కో విధంగా ఉంటుంది కదా. సో ఇది నా వర్షన్. సో మిగిలిన వాళ్ళ వర్షన్లో మిగిలినవి వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళ కోరిక, మేబీ దానిలో ఆ ఫలితం కూడా రావచ్చు. నెక్స్ట్ అంటే ఎందుకు ఇదే వివాహ విషయంలోనా, లేదు అంటే ఉద్యోగ విషయంలో మాత్రమే ఈ యోగ ఫలితం గురించి చెప్పాల్సి వచ్చింది అనే విషయంలో కూడా చూడండి. అంటే మనకి యోగము అంటే అది రాజయోగం అవ్వచ్చు, ఏదైనా కూడా ఏ ఫలితం ఇస్తుంది అనేది దేని మీద ఆధారపడుతుంది, ఆయా గ్రహాలకి ఆధిపత్యం ఏవైతే భావాలకు వచ్చిందో
ఆ కారకత్వాల మీద ఆధారపడుతుంది. అవునా? సో మరి ఇప్పుడు నాకు శుక్రుడికి ఆధిపత్యం దేని మీద వచ్చిందండి? మకర లగ్నానికి పంచమ దశమాధిపత్యం వచ్చింది. అంటే పంచమాధిపతి లాభంలో, దశమాధిపతి లాభంలో. ఓకే, అంటే అకస్మాత్తు విద్యా లాభమైన ఆ యోగ ఫలితం ద్వారా, అకస్మాత్తు ఉద్యోగ ఫలితమైనా కూడా ఆ యోగం ద్వారా వచ్చేయాలి. ఓకే, అందుకే నాకు ఇక్కడ ఉద్యోగము అనే కాన్సెప్ట్ కూడా నా కళ్ళ ముందే కదులుతూ ఉంది ఇంకా. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి, బుధుడికి షష్ఠ నవమాధిపత్యం వచ్చింది. అంటే ఆరోగ్యము విషయంలో, లేదు సర్వీస్, మనము ఇతరులకి చేసే సర్వీస్ అంతా కూడా సిక్స్త్. అండ్ నవమము అనేది ఏంటి, శుభకార్య స్థానం కూడా అవుతుంది. అంటే 9th లార్డ్ ఇన్ 11th హౌస్, అంటే ఆకస్మిక శుభకార్య యోగము అనేది కూడా చెప్పొచ్చు. అందుకే ఈ రెండు కాంబినేషన్లో కూడా నాకు కేవలం అంటే ఆ శుక్ర మహర్దశ బుధ అంతర్దశలో కూడా పూర్తిగా నా చుట్టూ తిరిగినవి కూడా ఏంటి, మంచి ఎడ్యుకేషన్, ఉద్యోగము దగ్గర దాకా అండ్ వచ్చే అంశంగా చూసుకోగలగడము. అండ్ అకస్మాత్తుగా ఇప్పటికే చాలా ఆశ్చర్యం అది అప్పుడు ఎందుకు అలా అంత స్పీడ్గా జరిగిపోయిందో. అంటే ఇప్పుడు ఇక్కడ ఇవే ఫలితాలు, అంటే ఇప్పుడు మీ యోగ ఫలితము అనుకోండి. సో అది ఏ భావంలో ఏ ఆధిపత్యాలు వచ్చిన గ్రహాలు ఉంటాయో దాని ద్వారానే మనం ఆ యోగ ఫలితాలను చెప్పాల్సి ఉంటుంది. సో నా జీవితంలో ఇవే రెండింటికి మధ్యలో ఇదంతా జరగడానికి గల కారణం కూడా నాకు ఏవైతే ఆ యోగాన్ని ఇచ్చే గ్రహాలైతే ఉన్నాయో ఆ గ్రహాలు ఎలాంటి యోగాన్ని ఇవ్వగలుగుతాయో అదే యోగాన్ని ఇచ్చేసాయి. ఓకే, బట్ అందులో దశమం కంటే కూడా బుధుడి యొక్క ఆధిపత్యమే ఎక్కువైంది. సో బుధుడిచ్చిందే పర్మనెంట్ అయింది. ఆ బుధుడిచ్చినటువంటి ఆ యోగం ద్వారానే, దీని ద్వారా కలిగినటువంటి ఒక దారి ద్వారానే మళ్ళీ జ్యోతిష్యంలోకి వచ్చాను. సో ఇదంతా ఇలా జరుగుతూ వచ్చింది. సో మేబీ శుక్రుడు ఆ యోగ ఫలితంగా ఆయన ఆధిపత్యం దశమం పనిచేసి ఉండి ఇలా జరుగుంటే ఇంకెటువైపు వెళ్ళేదో అది. కాకపోతే నా దానిలో నేను అబ్జర్వ్ చేసింది ఇది అండి. ఇది చాలామందికి బోర్ కొట్టొచ్చు, బట్ ఏంటి అంటే నేను ఏదైతే దీని గురించి చాలా ఆలోచించి ఒక కన్క్లూజన్కి వచ్చి నేను ఏదైతే అర్థం చేసుకున్నానో నా నుండి, సో అది ఎవరైనా నాలా ఆలోచించే వాళ్ళకి మీరు కూడా కొంచెం ఓకే, ఏదైతే ఇది అది అనేసి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ చేసుకొని నో అనుకొని ఏదైతే కొంచెం కాంప్రమైజ్ అవుతున్నారో, బట్ అందులో కూడా ఆ యోగ ఫలితం ఉందేమో అని ఒకసారి చెక్ చేసుకుంటారనేది ఎవరికైనా యూజ్ అవుతుందని షేర్ చేశాను అంతే.